You are not what you think you are. You are what you think. I repeat, you are not what you think you are. You are what you think. దయచేసి వీడియోను పాస్ చేసి ఒక 2 minutes లేదా 1 minute దీని మీనింగ్ ఏమై ఉంటుంది అనేది ఆలోచించండి. ట్రై చేయండి. అలా ట్రై చేయడం చాలా మంచిది. దీని మీనింగ్ నేను ఒక ఉదాహరణ రూపంలో చెప్తాను. ఒక స్టూడెంట్ నేను మ్యాథ్స్లో వీక్ అని అనుకున్నట్లయితే 1 లేదా 2 సార్లు అని అనుకున్నట్లయితే అది నిజం కాదు. అది అతని ట్రూ ఐడెంటిటీ కాదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం ఓవర్ ఎస్టిమేషన్లో ఉంటాము, కొన్ని సందర్భాల్లో అండర్ ఎస్టిమేషన్లో ఉంటాము, కొన్ని సందర్భాల్లో మనము న్యూట్రల్ సిచ్యువేషన్లో ఉంటాం. కానీ అదే విషయాన్ని నేను మ్యాథ్స్లో వీక్ అని అదే విషయాన్ని పదే పదే అనుకోవడం, రోజు అనుకోవడం చేస్తే అది అతని ట్రూ ఐడెంటిటీ అవుతుంది. ఎందుకంటే న్యూరో సైన్స్ ప్రకారం మనము ఒక విషయాన్ని ఆలోచిస్తుంటే దానికి సంబంధించినటువంటి న్యూరాన్స్ ఫైర్ అయ్యి పాత్వే ఏర్పాటు చేసుకుంటాయి. న్యూరల్ పాత్వే అంటారు. అదే విషయాన్ని పదే పదే ఆలోచిస్తుంటే అవే న్యూరాన్స్ అన్నీ కలిపి అవి ఫైర్ అవుతాయి. మనం ఆలోచించిన ప్రతిసారి ఫైర్ అయ్యి అవి న్యూరాన్స్కు ఒక న్యూరాన్కు ఇంకొక న్యూరాన్కు ఉన్న కనెక్షన్ను సినాప్టిక్ కనెక్షన్ అంటారు. ఈ సినాప్టిక్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా మారిపోతుంది. చాలా స్ట్రాంగ్గా మారిపోయినప్పుడు మనం అనుకున్నటువంటి థాట్ బిలీఫ్గా మారుతుంది. ఈ బిలీఫ్ త్వరలోనే ఆటోమేటిక్ థాట్గా మారిపోతుంది. ఈ ఆటోమేటిక్ థాట్ రియాలిటీగా మారిపోతుంది. ఈ రియాలిటీగా ఉన్నటువంటిది ఫైనల్గా మన బిహేవియర్, మన లైఫ్ అయిపోతుంది. అందుకోసమే గ్రోత్ మైండ్ సెట్ చాలా అవసరం. గ్రోత్ మైండ్ సెట్లో ఎలా ఆలోచించాలో, ఇదే సందర్భంలో ఉన్న పిల్లాడు ఎలా ఆలోచించాలో నేను చెప్తాను. నేను మ్యాథ్స్లో వీక్ అయినప్పటికీ నేను నెమ్మదిగా స్లోగా దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటాను. టీచర్స్ హెల్ప్ తీసుకుంటాను, నా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటాను, నా ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ తీసుకుంటాను. కానీ తొందరలోనే నేను దీంట్లో పర్ఫెక్ట్ అవుతాను అని ఆలోచించాలి. అలా ఆలోచిస్తే ఈ పాజిటివ్ న్యూరల్ పాత్వేస్ తయారు అయ్యి ఇది పదే పదే ఆలోచిస్తుంటే ఆ సినాప్టిక్ కనెక్షన్స్ చాలా స్ట్రాంగ్గా మారిపోతాయి. ఇది గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్లో కూడా ఇదే వర్తిస్తుంది. ఇదే ప్రాసెస్లో ఉంటుంది. అందుకోసమే మన పెద్దలు అంటూ ఉంటారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. ఎప్పుడు ప్రివెన్షన్గా చూసుకోవాలి. అందుకోసమే ఈ రోజుల్లో త్వరగా యువత అలవాటు పడుతుంది. స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్, ఇవన్నిటి కూడా ఇదే ప్రాసెస్లో న్యూరల్ పాత్వేస్ ఏర్పడతాయి. సినాప్టిక్ కనెక్షన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. తర్వాత మార్చడం చాలా ఇబ్బంది.